హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసి 43వ భాగాన్ని వినేద్దాం. అమ్మ ఒకసారి ఇటురా అని ఆంటీ చేయి పట్టుకొని లాక్కని వెళ్తూ తనకి నేను చూపిస్తానులే, నువ్వు నాకు టీ పెట్టు అన్నాడు రిషి. సరే, తనకి ఆ స్టీమర్ చూపించు, నేను స్కూల్కి రెడీ అవ్వాలి అని లోపలికి వెళ్ళిపోయారా ఆంటీ. డోంట్ వర్రీ సుబ్బు, ఐ విల్ టేక్ కేర్ అని లోపలికి వెళ్ళి ఒక టీ గ్లాస్ తెచ్చి నా పక్కన పెట్టేసి, ఆ బాల్కనీలో బోలెడు చెట్లుంటాయి, అక్కడ కూర్చో, నీకు రిలీఫ్గా ఉంటుంది అన్నాడు రిషి. లేదు పర్లేదు, చిన్నగా చెప్పాను, అక్కడ ఎవరు ఉండరు, జస్ట్ వెళ్ళి చూడు, నీకు నచ్చితే కూర్చో, నేను అమ్మతో మాట్లాడతాను అని లోపలికి వెళ్ళాడు రిషి. తన మాటలు వినడం అని కాదు కానీ మౌనంగా వెళ్ళి బాల్కనీలో చెట్ల మధ్య కూర్చున్నాను నేను. మాస్క్ తీసి టీ తాగుతున్నప్పుడే సూర్య నమస్కారం చేసుకుంటూ నా వెనకే ఒక్క 10 అడుగుల దూరంలో ఉన్నారు అంకుల్. అక్కడి నుండి లేచి చెట్ల మధ్యలో ఇంకా ముందుకెళ్ళి చూస్తున్నాను వాళ్ళ గార్డెన్ అంతా. ఇక్కడున్నావా? కంగారు పడి చచ్చాను. బాగుందా గార్డెన్? మమ్మీ సుజ్జి ఫేవరెట్ స్పాట్ ఇంట్లో, రోజు ఇక్కడే కూర్చుంటుంది, ఎన్ని మొక్కలు చూడు అన్నాడు రిషి నవ్వుతూ. నీకు నవ్వు రావట్లేదు, బలవంతంగా నా గురించి నవ్వుతున్నావు కదా అన్నాను. ఓయ్, మీరిద్దరూ వస్తున్నారా? టిఫిన్ చేద్దాం, లోపల నుండి పిలిచారా ఆంటీ. వస్తున్నావమ్మా అని దా అన్నాడు రిషి. మీరు వస్తున్నారని తెలిస్తే ఏదైనా స్పెషల్ చేసేదాన్ని, ఈ పూటకి అడ్జస్ట్ అవ్వండి, మధ్యాహ్నం నుండి మనం ఎంజాయ్ చేద్దాం అని నవ్వి ప్లేట్లో పొంగల్ అంకుల్కి పెడుతూ కూర్చోండి అన్నారు మమ్మల్ని. లేదులేమా, మేము రెస్ట్ తీసుకొని తర్వాత తింటాం, మీరిద్దరు తినేయండి అన్నాడు రిషి. ఏ? సుబ్బు కూడా వచ్చిన దగ్గర నుండి మౌనంగా కూర్చుంది. దారిలో ఏమైనా గొడవ పడ్డారా? లేదు. మరి పొంగల్ నచ్చదా? దారిలో నిద్ర లేదు, బస్సులో కుదుపులు, అందుకే కొంచెం నిద్రావస్థలో ఉంది, రెస్ట్ తీసుకున్నాక అంతా సెట్ అవుతుంది అన్నాడు రిషి. పడుకో అమ్మా, హాయిగా రెస్ట్ తీసుకో. సుజ్జి టిఫిన్ వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తారులే కానీ నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అన్నారు అంకుల్. ఈరోజు మార్నింగ్ చిన్న ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి, ఆఫ్టర్నూన్కి లీవ్ పెట్టి వచ్చేస్తాను, మీ ఇద్దరు రెస్ట్ తీసుకోండి, ఈ టిఫిన్ నచ్చకపోతే ఆర్డర్ చేసుకోండి, ఆ దోశ బండి అని ఉంటుంది కదా, సూపర్ ఉంటాయి అక్కడ నుండి పెట్టుకోండి, నేను 1 కల్లా వచ్చేస్తాను అని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి స్కూల్కి బయలుదేరారు ఆంటీ. ఆంటీతో పాటే కాలేజీకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయారు అంకుల్ కూడా. నువ్వు కంగారు పడుకు, నేను ఆ బాల్కనీలో నులక మంచం ఉందిగా, అక్కడ పడుకుంటాను, నువ్వు డోర్స్ వేసుకుని లోపల రెస్ట్ తీసుకో, నీకు బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు చెయ్యి, లేదు అంటే ఆర్డర్ చేస్తాను, టేక్ యువర్ టైం అని బయటికి వెళ్తూ ఒక్కసారి వివేక్ అన్న వాళ్ళతో మాట్లాడిద్దామా అన్నాడు రిషి. భయం వేస్తుంది అన్నాను. జస్ట్ ఫోన్ కాల్, నువ్వెలా ఉన్నావో తెలియకపోతే కంగారు పడతారు అని ఫోన్ చేసి టేబుల్ మీద పెట్టాడు రిషి. చెప్పరా, ఎక్కడున్నారు అన్నాడు బావ లిఫ్ట్ చేసి. బావా, పండు ఎలా ఉన్నావే, వాడి ఫోన్ నుండి చేస్తే రిషి అనుకున్నాను అన్నాడు బావ. బాగానే ఉన్నాను బావా. శ్రీజాతో మాట్లాడవే బాబు, రాత్రంతా పడుకోకుండా ఎక్కడి వరకు వెళ్ళారో అని నిమిషానికి 600 సార్లు వాచ్ వైపే చూసింది అన్నాడు బావ. ఏమలా నెమ్మదిగా వినిపిస్తుంది గొంతు? రిషి వాళ్ళతో ఏమైనా ఇబ్బందిగా ఉందా? లేదు బావా. సరే, ఫోన్ జాగ్రత్తగా దగ్గరే పెట్టుకో, రాత్రిపూట ఒంటరిగా బయటికి వెళ్ళకు, పట్టపగలే స్వతంత్రం లేదు బావా అన్నాను లో గొంతుకులో. అదే నిజమే అన్నాడు బావా. సరే, శ్రీజాకి చెయ్యి, అన్ని ప్లేసెస్ చూసుకొని సేఫ్గా రీచ్ అవ్వండి అని కాల్ కట్ చేసేసాడు బావా. శ్రీజాకి కాల్ చేస్తానని ఫోన్ చేతిలోకి పట్టుకుని కూర్చున్నాను. ఫోన్ చేయడానికి కూడా మొహం చెల్లకపోతుంటే రిషికి డైరెక్ట్గా చెప్పలేక, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేయి, నేను శ్రీజాకతో తర్వాత మాట్లాడతాను అన్నాను. సరే అని ప్లేట్లో పొంగల్ వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు రిషి. తన వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద వాలి ఫోన్ ఓపెన్ చేసి చూస్తున్నా. అలాగే ఇంకేం చేయాలో అర్థం కాక అంతలోనే టపీమని 4 ఫోటోలు ఒక అన్నోన్ నెంబర్ నుండి. విసుగ్గా వాటిని ఓపెన్ చేసేసరికి నన్నే ఆశ్చర్యపరిచేలా నగ్నంగా ఉన్న నా ఫోటోలు అవి. ఒక్క సెకండ్ తుల్లిపడి లేచి మళ్ళీ చూశాను వాటిని. అది నేనే, కానీ ఎలా? నేను ఆ ఆలోచనలో ఉన్నప్పుడే వేరే నెంబర్స్ నుండి అవే ఫోటోలు వస్తున్నాయి నాకు. సరిగ్గా జూమ్ చేసి చూస్తే అది నేను కాదని నాకు అర్థమవుతుంది, అవి ఎడిటెడ్ అని తెలుస్తుంది. కానీ ఎవరు నాకు పెట్టారని ఆలోచిస్తూ గబగబా ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేశారు అటు నుండి. హలో అన్నాను నేను వెంటనే. హాయ్ చిత్ర సాగదీసి నవ్వుతుంటే ఆ వంకర నవ్వుకే అదెవరో అర్థమై, సిద్ధార్థ్ అన్నాను భయంగా. కనిపెట్టేశావు, స్మార్ట్ గర్ల్. ఏంటి సిద్ధార్థ్ ఆ ఫొటోస్? ఏడుస్తూ అడిగాను. అదేంటి బేబీ, అందులో ఉంది నువ్వేగా, గుర్తుపట్టలేదా? అసలు ఎందుకు ఇవి నాకు సెండ్ చేసావు? యూ నాటి, నీకు తెలీదా?
నిన్నటితో మన మధ్య అంతా ఓపెన్ బుక్కేగా. రియల్లీ ఐ నీడ్ యూ రైట్ నౌ. ఎప్పుడొస్తావు? నిన్నటి ప్లేసే అన్నాడు సిద్ధార్థ్. హౌ డేర్ యూ? నీ కంటికి నేను ప్రాస్టిట్యూట్లా కనిపిస్తున్నాను ఈడియట్ అని అరిచాను కోపంగా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి నేను పెట్టిన ఫోటో చూడు బేబీ, నీకు నువ్వు కూడా అలానే కనిపిస్తావు. ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు, ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అన్నాను కోపంగా. అవును, కానీ ఆ విషయం నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. కాదో కూడదని వాదించి ప్రూవ్ చేసుకోవాలని విప్పి చూపిస్తావా? చూపిస్తే ఫస్ట్ నా దగ్గరే ప్రూవ్ చేసుకో అన్నాడు సిద్ధార్థ్. చంపేస్తాను అని అరిచి దూరంగా విసిరేశాను ఆ ఫోన్ని. దాన్ని చూస్తేనే మెంటల్ వస్తుంది నాకు. ఆ ఫోన్ నుండి సిమ్ తీసి వేరేగా దాచి ఆ ఫోన్ పట్టుకెళ్ళి నా బ్యాగ్ కింద ఎక్కడో పడేశాను. సిద్ధార్థ్ ఇక నన్ను వదలడా? నలుగురిలో ప్రాస్టిట్యూట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫొటోస్ కూడా బయట పెట్టేస్తే అమ్మమ్మ పరువు పోదు. అందరూ ఏమనుకుంటారు? అమ్మ నాన్న పరువు పోయి ఉంటుంది. అందరికంటే ముఖ్యంగా బావ, శ్రీజ అక్క. వాళ్ళని ఫేస్ చేయగలనా అని ఆలోచిస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది నాకు. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? నేను చనిపోతే ఇక్కడ రిషి వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకుంటే వాళ్ళ మీద కేసు అవుతుంది కదా. పోనీ బయటకు ఎక్కడికైనా వెళ్ళి చనిపోతే? ఎక్కడికైనా వెళ్ళడానికి నాకేమీ తెలియదు. అసలు ఇవన్నీ కాదు, ఎవరికీ తెలియకుండా పారిపోతే కొన్ని రోజులు వెతుకుతారు, తర్వాత అందరూ ఊరుకుంటారు. ఎస్, ఇదే కరెక్ట్ అని లోపల నుండి కొద్దిగా నడిచి డోర్ నుండి బయటికి చూశాను. రిషి ఏం చేస్తున్నాడని. నిద్ర లేదని అప్పుడే నిద్రలోకి జారుకున్నట్టున్నాడు. తన ఫోన్లో ఏదో వీడియో ఇంకా ప్లే అవుతుంది. రిషి పడుకోవడం చూసి లోపలికి పరిగెత్తి వ్యాలెట్లో మనీ చెక్ చేసి నా బ్యాగ్ భుజాన్ని తగిలించుకుని రిషి వాళ్ళ మెయిన్ డోర్ ఓపెన్ చేశాను పారిపోవడానికి. నేను డోర్ తీసే టైంకి ఆంటీ ఉన్నారు బయట. ఆవిడ చెయ్యి ఇంకా కాలింగ్ బెల్లే మీదే ఉంది. ఫ్రెష్ చేయబోతున్నట్టున్నారు. ఏంటి ఆ దెబ్బలు? కంగారు పడుతూ అడిగారు ఆంటీ. ఆ ప్రశ్న వినగానే అర్థమైంది ఈ కంగారులో మొహానికి మాస్క్ పెట్టుకోలేదని. ఏం లేదత్తా తడబడుతూ చెప్పాను. అసలేం జరుగుతుంది? భుజానికి ఆ బ్యాగ్ ఏంటి? మొహానికి ఆ దెబ్బలేంటి? అసలు రిషి ఎక్కడ అని రిషి అని పిలిచారు గట్టిగా. అత్తా ప్లీజ్ అన్నాను వెంటనే. ఏమైంది సుబ్బు? వాట్ హ్యాపెనింగ్? వాడేమైనా అన్నాడా? రిషి గాని కొట్టాడా నిన్ను? చెప్పు, కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను వాడిని అన్నారు ఆంటీ సీరియస్గా. లేదు లేదు, అసలు రిషికి వీటికి ఎటువంటి సంబంధం లేదత్తా. తను ఏమీ అనుకోకూడదు అని చెప్పాను నేను. మరేంటి నాన్న ఇవి? అంత తట్టు లేసిందంటే ఎంత గట్టిగా తగిలింటుంది దెబ్బ అని చెంప మీద చెయ్యి వేయగానే భయానికి విసిరేశాను ఆవిడ చేతిని. మ్యాన్లీ పోయి నా వైపు చూస్తున్న ఆంటీని చూసి రియలైజ్ అయ్యి సో సారీ, నాకు కొంచెం భయం వేసింది అన్నాను తలదించుకొని. నువ్వు ఈ రూమ్లోకి రాక్ ముందు అని బ్యాగ్ పెట్టేసి మంజు ఒక రూమ్లోకి వెళ్ళారా ఆంటీ. నేను వెళ్ళగానే రూమ్ డోర్ క్లోజ్ చేసి నీ మీద మొలెస్టేషన్ జరిగిందా అని అడిగారు ఆంటీ చిన్నగా. ఏం చెప్పాలో అర్థం కాక అది చెప్తే నా గురించి ఏమనుకుంటారని ఒక పక్క భయం పట్టుకుంటే లేదత్తా, చిన్న కొట్లాట జరిగింది, మా ఫ్రెండ్స్ నన్ను కొట్టాడు అని అబద్ధం చెప్పాను. మరి టచ్ చేస్తే ఎందుకు భయపడుతున్నావు? నిజం చెప్పు, నేనున్నాను కదా నీకు. అమ్మ దగ్గర కూడా అబద్ధం చెప్పచ్చా అన్నారు ఆంటీ. తలూపాను వెక్కుతూ. ఇటురా చేతులు జాచి పిలిచారు ఆంటీ. 2 అడుగులు ముందుకు వేసి నించున్నాను ఆంటీ ముందు. పడుకో దా, ఒళ్ళో తలపెట్టుకొని పడుకో అన్నారు ఆంటీ. వద్దత్తా, భయం వేస్తుంది. ఎవరిదైనా చేయి తగిలితే ఇన్స్టెంట్ రియాక్షన్స్ వస్తున్నాయి అన్నాను తలదించుకుని. రిఫ్లెక్స్ రియాక్షన్కి టైం స్పాన్ ఉండదు, కొంతసేపటికి అదే తెలుసుకుంటుంది. పట్టుకుంది అమ్మ అని ఒక్క 2 నిమిషాలు కంట్రోల్ చేసుకుని నా ఒళ్ళో పడుకో దా అన్నారు ఆంటీ. పిడికిలి బిగించి ఒళ్ళో తల పెట్టుకుని కూర్చున్నాను నేను. తలలో నెమ్మదిగా వేలి కదుపుతూ కూర్చున్నారు ఆంటీ కూడా. కొంతసేపటికి నెమ్మదిగా కళ్ళల్లో నీళ్ళు ఉధృత పెరిగిపోయింది. ఆ చేతిని తోసేయాలని అనిపించడం లేదు. సరికదా హత్తుకొని మనస్ఫూర్తిగా ఏడవాలనిపిస్తుంది. నోరు తెరిచి ఏదీ చెప్పకుండా అర్థం చేసుకునేదే అమ్మ అంటారు కదా, అందుకే ఆవిడని అమ్మ స్థానంలో చూస్తున్నానేమో నేను. సిద్ధార్థ్ నన్ను రేప్ చేయబోయాడత్తా, ఆవిడ్ని హత్తుకొని ఏడుస్తూ చెప్పాను. సిద్ధార్థ్ ఎవరు? నాకు సిద్ధార్థ్ మధ్య జరిగిన ప్రతిదీ చెప్తుంటే నాతో పాటు ఆవిడ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇంత జరుగుతుంటే మీ ఇద్దరే సాల్వ్ చేద్దామని ఎలా అనుకున్నారు? గొప్ప వీరులా మీ ఇద్దరు ఏమైనా? నేను రావడం లేట్ అయి ఉంటే ఎంత పిచ్చి పని చేసేదానివి. ఏంటి సుబ్బు ఇది? మొలెస్టేషన్కి చచ్చిపోవాలా? అలా చచ్చిపోతే భారతదేశంలో స్త్రీలే బతకూడదు. రోజు బస్సుల్లో, ఆటోల్లో, మెట్రోలో, ఆఫీసుల్లో, కాలేజీలో అందరూ ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నవేగా. చచ్చిపోతే సొల్యూషన్ వస్తుందా? చావే అన్నిటికీ సొల్యూషనా? చెప్పినంత ఈజీ కాదని నాకు తెలుసు. నీ వయసు తక్కువని తెలుసు, కానీ
ఒక్కటి చెప్తాను సుబ్బు, 9 నెలలు నరకం అనుభవించి నిన్ను భూమి మీదకి తెచ్చిన తల్లికి కూడా నిన్ను చంపే హక్కు లేదు. అలాంటిది ఎటువంటి కష్టం లేకుండా భూమి మీదకి వచ్చిన నీకు నిన్ను చంపుకునే హక్కు అంతకంటే లేదు. అయినా తప్పు చేసిన వాడు నీకు ఫోన్ చేసి మరి ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నప్పుడు నీకేమైంది? నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేశావా? ఈ కాలంలో ఆడపిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? ప్రేమ అని పేరు చెప్పి వ్యభిచారాలు చేసుకుంటున్నారు. నువ్విప్పుడు ఏది నీ ప్రమేయం లేకుండా జరిగిందని నువ్వు ఫీల్ అవుతున్నావో అదే వాళ్ళే కావాలని రోజు చేస్తున్నారు. దేనికి? ఖర్చులకి, డబ్బుల కోసం. అంత దిగజారుడు మనుషుల మధ్య నీ ఆత్మరక్షణ కోసం నీ సాయశక్తిలా పోరాడిన నువ్వు ఎప్పటికీ పరువు తక్కువ అమ్మాయివి అవ్వవు. నా దృష్టిలో ఇప్పుడు నువ్వు ఒక మెట్టు ఎక్కువలో ఉన్నావు. డూ ఆర్ డై మూమెంట్లో అంత ధైర్యంగా పోరాడిన నువ్వు ఇప్పుడెందుకు సమస్య నుండి దూరం పారిపోవాలని చూస్తున్నావు? పారిపోతే ఇది ఆగిపోతుందా? అట్లీస్ట్ నువ్వు ఇక్కడే ఉండి ఫేస్ చేస్తే నీ వైపు నుండి ఆర్గ్యుమెంట్ చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది. అదే నువ్వు ఇక్కడ లేకపోతే తనేం చెప్తే అదే వేదం అవుతుంది. ఏది అబద్ధమో అదే నిజం చేస్తారు. ఇప్పుడు కాదు, అప్పుడు నలుగురిలో బద్నాం అవుతావు. నిలబడి ఫైట్ చేయాలి. మీ నాన్నగారు మేజర్, దేశాన్ని కాపాడడానికి తన ప్రాణాలు సైతం లెక్క చేయలేదు. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ధైర్యంగా ముందుకెళ్ళాలి. వెళ్ళడానికి చూడాలి. కానీ ఇదేంటి చెప్పు? మీ అమ్మగారు ఎంత ఫేస్ చేస్తుంటారు? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన భర్తని కోల్పోయిన నీకోసం అందరికీ ఎగైనిస్ట్గా నిలబడడానికి ఆవిడ ధైర్యాన్ని నువ్వు ఎంత వెధవతో చంపేయాలని కోరుకుంటున్నావా అన్నారు ఆంటీ. నాకు సిద్ధార్థిని నన్ను ఏమైనా చేస్తాడనే భయం కంటే ఈ మాటలన్నీ బయటికి వస్తే అమ్మమ్మ పరువు ఏమవుతుందని భయం ఎక్కువ అవుతుంది అంతే అన్నాను ఏడుస్తూ. బరువు అంటే ఏంట్రా? అది నీకు కనిపిస్తుందా? అది ఒక అక్కర్లేని బరువు. మన నెత్తిన మనం మోసేది. మా జనరేషన్ వాళ్ళకి అది వద్దన్న నెత్తిన పడేశారు. కనీసం మీరైనా దానికి దూరంగా ఉండండి. ప్రపంచంలో అందరూ మన గురించి ఆలోచించరు సుబ్బు. ఈరోజు మాట్లాడుకుంటారు, రేపు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత కొత్త గాసిప్ వస్తుంది, మనల్ని మర్చిపోతారు. కాబట్టి ఇక మీదట లైఫ్లో ఏ డెసిషన్ తీసుకున్నా మనల్ని మనం మెయిన్ లీడ్గా పెట్టుకొని తీసుకోవాలి. కానీ వాళ్ళని వీళ్ళని పట్టించుకొని కాదు, సరేనా అని కళ్ళు తుడిచి, పిచ్చి తల్లి ఎంత మనసులో దాచుకుంటారు ఎవరైనా అన్నారు ఆంటీ నా తల మీద ముద్దు పెడుతూ. ఇంకాస్త దగ్గరగా జరిగి హత్తుకొని కూర్చున్నాను ఒక స్వాంతన కోసం. తల్లి పొదిమి పట్టుకున్నట్టు పట్టుకొని, అవును రిషి ఏడి అన్నారు ఆంటీ. పడుకున్నాడు బయట, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. పద ఏమన్నా చేసి పెడతాను నీకు అన్నారు ఆంటీ. ఏం మాట్లాడకుండా లేచి ఆవిడ వెనకే కిచెన్లోకి నడిచాను. రిషి డోర్ ఓపెన్ చేసి పిలిచారు ఆంటీ. హా అమ్మా, ఎప్పుడొచ్చావు అన్నాడు లేచి. నేను ఇప్పుడే వచ్చానులే కానీ బయట ఎందుకు పడుకున్నావు? వెళ్ళి నీ రూమ్లో పడుకో, ఎండ దెబ్బ కొడుతుందిరా, సూర్యుడికి ఎదురుగా పడుకున్నావు అన్నారు ఆంటీ. హా, ఫోన్ చూస్తుంటే నిద్ర వచ్చేసిందమ్మా అని నా వైపు చూసి, టిఫిన్ తిన్నావా అన్నట్టు సైగ చేశాడు. బాబు, మేడం ఇంకా తినలేదు, నేనేమన్నా చేసి పెడతాలే, నువ్వు వెళ్ళి పడుకో అన్నారు వెంటకారంగా. చిన్నగా నవ్వి, ఏమన్నా తేవాలా ఇంట్లోకి, నేను అలా తిరిగేసి వస్తాను అన్నాడు రిషి. హా, ఒక ఐస్ క్రీమ్ టబ్బు, పన్నీర్ ప్యాకెట్ ఒకటి, మీకేమైనా స్నాక్స్ తెచ్చుకో, ఇంట్లో ఏం లేవు, నేను స్నాక్స్ తింటున్నా అని మీ నాన్న తేవట్లేదు అన్నారు ఆంటీ. హా, తెస్తాను అని, నీకేమైనా కావాలా సుబ్బు అన్నాడు రిషి. ఎలా చెప్పాలో అర్థం కాక ఏం అక్కర్లేదు అన్నట్టు తలూపాను. ఏమన్నా కావాలంటే చెప్పే సుబ్బు, ఇక్కడ దగ్గరలో కిరాణా కొట్టు కూడా ఉండదు, మనం వెళ్ళలేం అన్నారు ఆంటీ కాఫీ పెట్టడానికి గిన్నె పొయ్యి మీద పెట్టి. ఏం అక్కర్లేదు అన్నట్టు తలూపాను, ఇంకేం మాట్లాడలేక. రిషి వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుని కాఫీ తాగుతూ గార్డెన్లో కూర్చున్నాం ఆంటీ నేను. అంకుల్ నా ఫస్ట్ హస్బెండ్ కాదని నీకు తెలుసా? మొక్కలకి ఉన్న ఎండిపోయిన ఆకులను తీసి పడేస్తూ అడిగారు ఆంటీ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.